నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ముందడుగు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు ఇవ్వాలి 42 రోజుల సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో అంగన్వాడీల ధర్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు విశ్వక్సేన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పాలసీలు తీసుకువచ్చాయి విపక్షాలపై విమర్శల వర్షం కురిపించిన ప్రధాని మోదీ ఐఐటి మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన డిజైన్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాట్లలో సాంకేతిక సలహా కోసం ఏపీసీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది సముద్ర పరిశోధన కమ్యూనికేషన్ కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఏపీ మెరిటైమ్ బోర్డు ఒప్పందం కుదిరింది స్వయం ప్లస్ ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కీమ్ అకాడమీ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 42 రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ముగిసి నేటికి 8 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ఒప్పందం మేరకు ఏ ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదన్నారు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్ర అప్పులను కారణంగా చూపడం మానుకోవాలన్నారు మా మినీ సెంటర్లో మేము ఒక్కరమే ఉంటాము టీచర్ పని హెల్పర్ పని కూడా మేమే చేసుకోవాలి గత 12 సంవత్సరాలుగా 2012లో వచ్చామండి మేము అప్పుడే 12 సంవత్సరాలు మట్టి 2 పనులు చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాము వాళ్ళకైతే టీచర్ హెల్పర్ ఉండగానే 2 పనులు చేసుకుంటారా ఆ 2 పనులు మేమే చేయవలసి వస్తుంది ఒక సెలవు కూడా ఇవ్వడం లేదు ఏమైనా అనారోగ్యంతో బాధపడినా సరే మీరు సెంటర్లో ఉండవలసిందే తప్పనిసరి అంటున్నారు లేకపోతే మనిషిని పెట్టుకుని మీరు వెళ్ళి మళ్ళీ వచ్చేయండి అని చెప్తున్నారు అంతేగాని సెలవు కూడా ఇవ్వడం లేదు సుప్రీంకోర్టు తీర్పిచ్చినా సరే మాకు ఏమీ న్యాయం జరగలేదు వంట మేమే చేయాలి పిల్లల్ని మేమే తీసుకురావాలి మళ్ళీ ఆ పిల్లల్ని మేమే తీసుకువెళ్ళాలి దేవెట్టాలి ఇంటికి రికార్డ్ వర్క్స్ మేమే రాయాలి ఆన్లైన్ వర్కులు ఇంకా అలా చాలా ఉన్నాయి అవన్నీ చెయ్యాలి అలాగే మీటింగ్లకు కూడా వాళ్ళు పెట్టిన ప్రతి మీటింగ్కి వెళ్ళవలసిందే వెళ్ళకపోతే మళ్ళీ చాలా బెదిరిస్తున్నారండి ఈ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా చేయమని సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదన్నట్టు ఉంది మా పరిస్థితి మినీ వర్కర్ల ఆందోళన సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మినీ వర్కర్ల ఆందోళన కొనసాగుతూ ఉంది ఈరోజు 2012 సంవత్సరంలో గర్భిణీ స్త్రీలకి బాలింతలకి పేద పిల్లలకి పౌష్టికాహారం దూర ప్రాంతాలకి అందట్లేదు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పిదప మినీ కేంద్రాలని ఏర్పాటు చేసి వాళ్ళకి పౌష్టికాహారం అందించే పని చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో మినీ వర్కర్లు పిల్లల్ని తీసుకొచ్చుకోవడం పౌష్టికాహారం వండడం అలాగే వాళ్ళకి ప్రీ స్కూల్ విద్య నిర్వహించడం అలాగే ఇప్పుడు పెట్టిన రకరకాల యాప్ల పనిభారం రికార్డుల పనిభారంతో సతమతం అవుతూ ఉన్నారు ఈ సందర్భంలో అంగన్వాడీ మినీలందరికీ కూడా హెల్పర్ని ఏర్పాటు చేస్తూ 300 జనాభా దాటిన మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లు అందరినీ కూడా మెయిన్గా మార్పు చేయాలని
అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించిన సందర్భంగా సర్వే చేసి ఈ సర్వే సందర్భంగా ఆర్థిక శాఖ కూడా ఫైల్ వెళ్ళిందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్పు చేస్తూ జీవోని ఇవ్వలేదు. కాబట్టే ఈరోజు మేము ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, మినీ వర్కర్లకి వేసవి సెలవుల్ని అమలు చేయాలని చెప్పేసి, ప్రమోషన్ల విషయంలో మినీ వర్కర్లు అందరికీ కూడా అర్హత ఉంది కాబట్టి మినీ వర్కర్లకి ప్రమోషన్లు ఇవ్వాలని, సూపర్వైజర్ పోస్టులు రాసుకోవడానికి మినీ వర్కర్లు కూడా అర్హత కల్పించాలని, 42 రోజుల సమ్మె పోరాటంలో మినిట్స్ కాపీని అమలు చేయాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన ప్రతి అంగన్వాడీకి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్నారు. ఆ జీవోని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ పోరాటం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న వాకాడు మండలంలోని దుగ్గరాజపట్నం వద్ద పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేదని, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఆపాడు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టు ఆయనకు దగ్గర బంధువు, ఆయన పేరేదో మర్చిపోయాను, మా ఇంటి పేరే వాళ్ళది కూడా. మరి చింతా విశ్వేశ్వరరావు సహాయం చేసేదాని కొరక చంద్రబాబు నాయుడు ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీకి. దుగ్గరాజపట్నం పోర్టు వద్దు, గూడూరు పట్టణం ఏమైనా పర్వాలేదు, మరి మా బంధువుకు సహాయం చేయమని ఆయన జాబు రాశాడు. జాబ్ ఆడు ఉంది. చంద్రబాబు నాయుడు మాట్లాడితే పోలవరాన్ని గురించి మాట్లాడతాడు, రెండోది అమరావతిని గురించి మాట్లాడతాడు. అమరావతి ఒక రాజధాని నగరం పూర్తి చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. మరి ఢిల్లీ రాజధాని నగరం పూర్తి చేసేదానికి 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాలు పట్టింది. ఆడ 17,000 ఎకరాల్లో మరి 100 సంవత్సరాల్లో పూర్తికాయి. మరి న్యూయార్కు అమెరికాలో ఉన్న సిటీ పూర్తి చేసేదానికి 14,000 ఎకరాలు పట్టింది. అది పూర్తి చేసేదానికి 300 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు అమరావతిని నేను పూర్తి చేస్తానంటాడు. అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చేయాల్సింది మొదటిది ఏంటంటే దుగ్గరాజపట్టణ ఓడ రేవు నిర్మాణాన్ని ప్రారంభించాలి. లడ్డు ముద్ద కొరకు ప్రయత్నం చేయాలి. రైతులు చైతన్యవంతులు కావాలి. 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు ఈ దుగ్గరాజపట్టణం వల్ల. 5 లక్షల మంది బలహీన వర్గాలు లక్షాధికారులు అవుతారు ఈ దుగ్గరాజపట్టణం వల్ల. మద్రాసు, చెన్నై ఇంత పెద్ద మహాపట్టణం అయిందంటే అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల. మరి అక్కడ బొంబాయి కూడా పెద్దదైందంటే పోర్టు వల్ల. చంద్రబాబు నాయుడు ఉత్తుత్త మాటలు ఆపేసేయి. గోదావరి నీళ్లు పెన్నక తెస్తాడంట. కనీసం రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలుగా అడక్క తింటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, మరి టీచర్లు రిటైర్ అయ్యి నయా పైసా రాలా వాళ్ళకి. మరి చదువుకునే ఎస్సీల పిల్లకాయలకి స్కాలర్షిప్లు లేకుండా అధ్వానంగా ఉంటే నువ్వు ఢిల్లీకి పోయి నిర్మలా సీతారామన్తో మాట్లాడతావు. ఏదయా పిచ్చోడా, రావయ్యా, గూడూరుకు రావయ్యా. వెంటనే నిర్మాణ పనులు దుగ్గరాజపట్టణాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యను నాశనం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ధ్వజమెత్తారు. కడప నగరంలో ఏఐఎస్ఎఫ్ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ అంటే విద్యార్థుల కోసం అణువణువున పోరాటం చేసే పటిమ ఉన్నవారని గుర్తుపెట్టుకోవాలన్నారు. మోదీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్ట పట్టిస్తూ ప్రైవేటీకరణ చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. నూతన జాతీయ విద్యా విధానాలతో దేశవ్యాప్తంగా 52,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం జరిగిందని దుయ్యబట్టారు.
ఉద్యమ రథసారథి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ కడప జిల్లా 20 జిల్లా మహాసభలు ఈరోజు పెద్ద ఎత్తున కడప నగరంలో చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యను అనేది ప్రైవేటీకరణ చేయడానికి, కాషాయకరణ చేయడానికి, కార్పొరేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా 52,000 ప్రభుత్వ పాఠశాలను కూడా మూతవేయడం జరిగింది. దీని ద్వారా 6 లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరం అయిపోతూ ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈరోజు ఫెలోషిప్లు, స్కాలర్షిప్ని కట్ చేస్తూ ఉండేది. ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఐఐజర్, ఎన్ఐటి, ఆర్కిటెక్ట్ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో కూడా ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలు కూడా సీట్ల సంఖ్యను కుదించేస్తా ఉన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయిపోతున్నారు. మన రాష్ట్రంలో కూడా విశ్వవిద్యాలయాలు అనేవి ఈరోజు రాజకీయ పార్టీ కార్యకలాపాలకి కేంద్ర బిందువుగా మారిపోతున్నాయి. విశ్వవిద్యాలయాలు ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడంలో విద్యార్థులకి వాళ్ళకి శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయకుండా విద్యార్థుల కథ కూడా పీజీలు విద్యకు దూరం చేస్తారు. ఉన్నటువంటి విద్యార్థులు అవసరం స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,500 కోట్ల రూపాయల పైన ఉన్నాయి. ఇదిగో అదిగో అని చెప్పేసి మబ్బ పెడుతున్నారు. కానీ ఇంతవరకు ₹1 కూడా విడుదల చేయడంలో నారా లోకేష్ గారిని రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందుతూ ఉన్నది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ వ్యతిరేకంగా అందరికీ సమానమైన విద్యా విధానం కోసం రాబోయే రోజుల్లో సమరశీల విద్యార్థి ఉద్యమాలకు సన్నద్ధం కావడానికి మహాసభలు వేదిక కావాలని చెప్పి తెలియజేస్తాం. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలులోని లోకాయుక్త హెచ్ఆర్సీ తరలింపు నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై కూటమి నేతలు నోరు మెదపాలన్నారు. వైసీపీ తరపున సీమ అభివృద్ధి కోసం కలిసి వచ్చే వారితో ఆందోళనలు చేస్తామన్నారు. నిన్నటి మరోసారి కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫీస్ని, ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ కార్యాలయాల్ని అమరావతికి తరలించేందుకు దాదాపు హైకోర్టుకు కూడా నివేదించినట్టు తెలుస్తుంది. దాదాపు రంగమంతా కూడా సిద్ధమైంది. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరో అన్యాయం రాయలసీమకు. తరతరాలుగా కూడా ప్రాంతాల మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల, తీవ్రమైనటువంటి అభివృద్ధిలో అసమానతల వల్ల ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోవడానికి ప్రధాన కారణం. మరోసారి అట్లాంటి పరిస్థితి తలెత్తకుండా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయకుండా కొన్ని ప్రాంతాలని అన్యాయం చేయడానికి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే సెప్టెంబర్లో మనందరికీ తెలుసు లా యూనివర్సిటీ ఏర్పాటు ఇప్పటికే అమరావతికి తరలిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని కూడా అమరావతికి తరలించడానికి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లోనే హైకోర్టుని కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి ముందుకు పోవడం జరిగింది. 1000 కోట్లతో లా యూనివర్సిటీ ప్రారంభించబోతున్నట్టు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లా యూనివర్సిటీకి సంబంధించి కూడా అమరావతిలో ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టుగా ఇప్పటికే ఎక్స్లో ఆయన అభిప్రాయాలు కూడా పెట్టడం జరిగింది. చారిత్రకంగా కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలో పూర్తిగా వెనకబడ్డం, నిర్లక్ష్యానికి గురి కావడం, నదీ జలాల విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ, ఇతర అన్ని రకాలైనటువంటి అభివృద్ధిలో కూడా కొన్ని ప్రాంతాలు దారుణంగా వెనుకబడిపోవడం కూడా విభజనకు ప్రధానమైనటువంటి కారణం అనేటువంటిది అందరూ కూడా చెప్పడం జరిగింది. రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో మంజూరైనటువంటి వాటిని కూడా ఒక్కొక్కటిగా తరలించుకుపోవడం అనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమాత్రం కూడా సహించరు. ఈరోజు కేంద్రం ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని మన కొప్పర్తి హబ్లో 19.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని సంకల్పిస్తే దాన్ని తరలించడానికి బదులు మీరు అదనంగా తీసుకురండి, మీ పైన ఆధారపడినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, మరోటి తీసుకురండి, కానీ ఉన్న వాటిని మీరు తరలించడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు ఏమాత్రం కూడా సహించరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర విభజన నుంచి గుణపాఠాలు నేర్చుకొని అనేక కమిషన్లు చెప్పినటువంటి కమిటీలు చెప్పినటువంటి రిపోర్ట్స్ని వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రాంతం మరింత వెనుకబాటుతనానికి గురవుతుంది. ఇప్పటికే చంద్రబాబు గారు నోరు తెరిస్తే అమరావతి జపం తప్ప
ఇతర ప్రాంతాల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. అమరావతి అభివృద్ధి చేయండి, అమరావతిలో రాజధాని కట్టాలనుకున్నారు, ముందు పండి, కానీ సర్వం ఏది చూసినా కూడా అమరావతిలోనే అనేటువంటి దాన్ని మీరు వదిలిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంతం నుండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ముందుకు రావాలా దీన్ని వ్యతిరేకించడానికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.